ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను 2020లో సుమారు 2300 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళ నివేశ స్థలాలు ఏదైతే ప్లాట్లు ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించడం కొరకు. వాటన్నిటినీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఈ నెల 20వ తారీఖున 28 జీవోని ఇష్యూ చేసి ఎవరికైతే ఈ విధంగా అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉండి అంటే అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమి ఇటువంటి ఎఫ్టీఎల్లో ఇట్లా లేకుండా అన్ని మంచి పట్టా భూముల్లో కొనుగోలు చేసిన వాళ్ళకి వాళ్ళ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఏదైతే ఎల్ఆర్ఎస్ రుసుము ఉందో దాంట్లో 25% మినహాయింపును ఇస్తూ ఈ నెల 31వ తారీఖు వరకు అంటే మార్చి 31వ తారీఖు వరకు వాళ్ళను ఆ రుసుము పే చేయవలసిందిగా కోరినారు. వీటికి సంబంధించి మనం అసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాం. వీటికి సంబంధించి రెవెన్యూ, ఇరిగేషను, పంచాయతీ 3 డిపార్ట్మెంట్లు కూడా ఎంక్వైరీ చేసి ఎవరికైతే వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో వాళ్ళ ప్లాట్ను చూపించి సర్వే చేయించుకొని ప్లాటు కొలతల ప్రకారం వాళ్ళ ప్లాట్లు వాళ్ళ డాక్యుమెంట్లు అన్నీ సంబంధిత శాఖ అధికారులకు పంచాయతీ సెక్రటరీల లాగిన్లో నమోదు చేయించుకుంటారు. వాళ్ళకి వెంటనే ఎంత అమౌంట్ కట్టాలి ఏంటి అనేది ఆన్లైన్ ద్వారా వాళ్ళకు ఒక డిమాండ్ నోటీస్ లాగా జనరేట్ చేయించి ఆ నోటీసు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు ఎవరైతే 31వ తారీఖులో చేసుకుంటారో వాళ్ళకి 25% ఒక మంచి అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి దయచేసి అసరావుపేట మున్సిపల్ పరిధిలో ఉన్న అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా వాళ్ళ యొక్క ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.